ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఎంతో కష్టము, ఎంతో ఆలోచనలు గుండా నువ్వు ప్రయాణించినావు, కానీ ఏ మార్గంలో కూడా నువ్వు సక్సెస్ కాలేకుండా పోతూ వచ్చావు. ఎన్నో విధాలుగా ప్రయత్నించావు, కానీ అన్ని విధాలు ఓడిపోయావు. ఇప్పుడు ఒక ప్రశ్నతో మిగిలిపోయావు, ఏ మార్గం గుండా నేను వెళ్తే బాగుపడతాను? దేవుని బిడ్డ, మన మార్గంలో ఎప్పుడు వెళ్ళినా కూడా మనకు అది నష్టమే కలుగజేస్తాయి. అయితే దేవుని మార్గం ఉంది. ఇప్పుడు దేవుని మార్గం నేను ఎట్లా కనుక్కోవాలి అని అనుకుంటున్నావా? మీకా గ్రంథం 4:2 ఒకసారి చూద్దాం. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎంత అద్భుతమైన మాట! మీకా 4:2లో రాయబడింది, దేవుడంట తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. నీ ఉద్యోగంలో ఏ మార్గంలో వెళ్ళాలి, నీ కుటుంబంలో ఏ మార్గంలో వెళ్ళాలి, నీ వ్యాపారంలో ఏ మార్గంలో వెళ్ళాలి, నీ పిల్లల చదువులో ఏ మార్గంలో వెళ్ళాలి, నీ వివాహం విషయంలో ఏ మార్గము గుండా వెళ్తే నీకు సరైనటువంటి జీవిత పాలిభాగస్తురాలను తెచ్చుకోగలవో, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే ఆయన తన మార్గము మనకు బోధిస్తాడు. ఇంతవరకు నీ మార్గంలో ఉండి నీ మార్గంలో వెళ్ళి ఓడిపోయి ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన తన మార్గముల్లో విషయమై నీకు బోధించి తన మార్గముల్లో నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. ఇంకెందుకు నీ జీవితంలో సందేహం? ఎందుకు నీ జీవితంలో సతమతమవుతున్నావు? ప్రార్థన చెయ్యి, దేవా నీ మార్గము నాకు బోధించు అని. ఆయన తన మార్గము నిన్ను బోధించి ఆ మార్గములో నిన్ను నడిపించడానికి దేవుడు ఎంతైనా కృప చూపును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆయన తన మార్గముల విషయమై మీకు బోధించిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభు నీ మార్గము కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో వారికి నీ మార్గమును బోధించి స్పష్టంగా కనుపరిచి నడిపించమని, అట్లు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.